చాలా యాదృచ్ఛికంగాని అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మనం ఈ సభ నిర్వహించుకుంటున్నాం. చారు మజుందార్ అమరత్వం దగ్గర నుంచి ఇంకా వెనక్కి వెళితే నక్సల్బరీ అమరవీరుల దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రజాయుద్ధంలో అమరులైన వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన, బాధ్యతాయుతంగా స్మరించుకోవాల్సిన, రాజకీయ కర్తవ్యంగా స్మరించుకోవాల్సిన ఈ సందర్భంలో మంజీరా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మంజీరా జీవితం గురించి, సాహిత్యం గురించి, రాజకీయ ఉద్యమం గురించి, లేదా మొత్తంగా విప్లవోద్యమంలో ఆయన నిర్వహించిన పాత్ర గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సరిగ్గా 2006లో మంజీరా చనిపోయినప్పుడు నల్లమల, మొత్తంగా తెలుగు ప్రాంతాలు ఎంత చిత్తడిగా ఉన్నాయో, ఎంత విషాదంగా ఉన్నాయో, ఎంత దుఃఖపూరితంగా ఉన్నాయో ఈరోజు దండకారణ్యము దేశమంతా అట్లా ఉన్నది. బహుశా అంతకంటే చాలా ఎక్కువగా ఉన్నది. అంతకంటే చాలా తీవ్రమైన ఒత్తిడి మధ్య, తీవ్రమైన దుఃఖం మధ్య ఈరోజు సమాజాలు ఉన్నాయి. కేవలం విప్లవోద్యమం మాత్రమే కాదు, మొత్తంగానే మానవ సమాజం, అసలు మనిషి ఉనికి ఏమిటి, మనుషులు ఉంటారా, అసలు మనుషులందరినీ నిర్మూలించడానికి కేవలం మావోయిస్టులు మాత్రమే కాదు, ఆదివాసులనే కాదు, మొత్తంగా దేశ ప్రజలందరికీ ఉనికికి ఏమిటి అసలు అని ఒక పెద్ద సందేహము, సంక్షోభము ఆవరించి ఉన్న కాలంలో ఒక కవి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక కవి అయిన గెరిల్లా నాయకుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విప్లవోద్యమ నాయకుడైన ఒక సాహిత్యకారుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కవిగా, విప్లవోద్యమ నాయకుడిగా అభేదమైన, అద్భుతమైన వ్యక్తులు మనకు చాలామంది ఉన్నారు. భారతదేశంలో విప్లవోద్యమంలో భాగంగా కొన్ని పదుల మంది అట్లాంటి ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళు స్వతహాగా మేధావులు, స్వతహాగా సాహిత్యకారులు, ఎట్లాగూ రాజకీయ నిర్మాణ దక్షత ఉన్నటువంటి వాళ్ళు. అంటే రాజకీయ ఉద్యమ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నిర్మాణ బాధ్యతలు నిర్వహించే వాళ్ళు, సాహిత్య కర్తవ్యాలను కూడా నిర్వహించడం అనే ఒక అద్భుతమైన ఒరవడి ఏదైతే ఉందో, ఆ ఒరవడిని చాలా ముందుకు తీసుకెళ్ళి, ఎందువల్ల అంటే మనం మంజీరాను చరిత్రలో సాహిత్యకారుడిగా, విప్లవ సాహిత్య చరిత్రలో ఆయన ఎక్కడ మనం చూడవలసి ఉంటుంది అంటే 1990ల నాటి తెలుగు కవిత్వంలో భాగంగా ఆయన చూడాలి, లేదా 1990ల నాటి విప్లవ కవిత్వంలో భాగంగా ఆయన చూడవలసి ఉంటుంది. అంటే విప్లవ కవిత్వంలోకి ఒక కొత్త తరం, అంటే 70ల నుంచి 80ల నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా 90లలో అప్పుడే యువతులుగా వచ్చినటువంటి వాళ్ళు సాహిత్య రంగంలోకి వచ్చారు. అట్లా వచ్చిన వాళ్ళల్లో మంజీరా ఒక ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సిన వాడు. అంటే రాజకీయ నిర్మాణ కర్తవ్యం అంటే వర్గ పోరాటంలో ఉండే సృజనాత్మకమైన శక్తి, వర్గ పోరాటంలో ఉండే కాల్పనిక శక్తి, వర్గ పోరాటంలో ఉండే వాస్తవిక దృష్టి, వర్గ పోరాటంలో ఉండే రాజకీయ భౌతిక శక్తి ఏదైతే ఉంటుందో, ఒక సాంస్కృతిక శక్తి ఏదైతే ఉంటుందో, అది అందులో పాల్గొనే వాళ్ళను సాహిత్యకారులుగా, కళాకారులుగా అది తయారు చేస్తుంది, మేధావులుగా అది తయారు చేస్తుంది అని చెప్పడానికి చాలా ఉదాహరణలు మనం గడిచిన చరిత్రలో నుంచి నిన్న మొన్నటి మనం మిట్కో దాకా, నిన్న మొన్నటి మనం ఈ ఊళ్ళో పుట్టి పెరిగినటువంటి భూమిక దాకా, లేకపోతే అరుణ దాకా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే చాలామంది అట్లాగా, అంటే రాజకీయ ప్రవేశంతో, రాజకీయాలలో భాగస్వామ్యం వహించడం వల్ల ప్రజా జీవితంలో నుంచి సృజనాత్మక రంగంలోకి, మేధో రంగంలోకి రావడం అనే ఒక ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ ప్రక్రియకు 90ల కాలానికి సంబంధించిన ఒక అద్భుతమైన రాజకీయ కాల్పనిక ప్రతినిధి కామ్రేడ్ మంజీరా. అందుకే ఆయన చాలా ప్రభావం వేసినటువంటి కవిగా మనకు కనిపిస్తుంది. చాలా రకాల ప్రత్యేకతలు ఉన్న మనిషిగా మనకు కనిపిస్తుంది. అంటే కవిగా మాత్రమే కాకుండా, ఉద్యమకారుడిగా మాత్రమే కాకుండా, మొత్తంగా విప్లవంలో ఉండే వేరు జీవన పార్శ్వాలను, వేరు తలాలను ముట్టుకున్నటువంటి ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తాడు.
నిజంగా 2001లో ఆయన దండకారణ్యం నుంచి గుంటూరుకు వచ్చాడు. 2001లో ఆంధ్ర ప్రాంతానికి తిరిగి మళ్ళీ వచ్చాడు. అంతకుముందు నగరంలో పనిచేశాడు. నగరంలో నుంచి క్రాంతి పత్రిక నిర్వహణలోకి వెళ్ళాడు. క్రాంతి పత్రిక నిర్వహణలో ఐవి సాంబశివరావు తోటి మాస్టర్ తోటి చాలా కాలం పాటు పనిచేశాడు. ఆయనతో పనిచేసి నిజానికి మనం ఆ కాలపు క్రాంతి పత్రికలు చూసామంటే చాలా, అంటే ఈ పనిలో భాగంగా ఒకసారి పాత క్రాంతి పత్రికలు చూద్దామని చూస్తే చాలా రకాలు, నిజానికి కరుణ కేటగారికల్గా చెప్పింది. అంతర్జాతీయ విషయాలైతే ఐవి కానీ మిగతా వాళ్ళు రాసేవాళ్ళు, జాతీయ స్థాయి విషయాలను మంజీరా రాసేవాడు అని చెప్పింది. అంటే అట్లా మనం చూసినప్పుడు ఎంత విస్తారమైన ప్రపంచ జ్ఞానం ఆయనకు ఉంది. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను అజ్ఞాత ఉద్యమంలో ఉంటూ రహస్య జీవితం గడుపుతూ ఒక అజ్ఞాత పత్రికకు ప్రపంచంతో అనుసంధానం చేయడం, లేదా ప్రపంచంలో మొత్తానికి అజ్ఞాత పత్రిక ద్వారా ఒక రాజకీయ సందేశాన్ని ఇవ్వడం అనే పనిని ఎంత సమర్థవంతంగా, ఎంత సృజనాత్మకంగా, ఎంత రాజకీయ పరిణతితోటి మంజీరా చేశాడనే విషయం మనకు అనిపిస్తుంది. అక్కడి నుంచి దండకారణ్య విప్లవోద్యమంలోకి వెళ్ళాడు. దండకారణ్యంలో నిజానికి అప్పటికి ఒక ప్రత్యామ్నాయ సామాజిక శక్తిగా, సాంస్కృతిక శక్తిగా, రాజకీయ ఆర్థిక శక్తిగా విప్లవోద్యమం అక్కడ నిలబడుతూ ఉన్నది. అది ఎప్పటికైనా సరే ఒక స్థావర ప్రాంతం కాగల అవకాశాలు ఉన్నాయి అని ఆలోచిస్తున్న కాలంలో అక్కడికి వెళ్ళాడు. అక్కడి ఉద్యమంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించాడు. అదే సమయంలో అక్కడి ఉద్యమం పట్ల ఆయన చాలా క్రిటికల్గా కూడా ఉన్నాడు. అంటే మంజీరా జీవితాన్ని మనం పరిశీలించామంటే విప్లవంతో అంత మమేకమైపోయిన మనిషికి అంత మమేకత ఉన్నప్పటికీ కూడా దేని పట్ల అంటే, ఎందుకంటే మార్క్సిజం నిజానికి ఒక క్రిటికల్ అప్రోచ్, ఒక విమర్శనాత్మక దృక్పథాన్ని మార్క్సిజం ఇస్తుంది. కాబట్టి తాను భాగస్వామ్యం అయినటువంటి ఉద్యమం, తాను అపారంగా ప్రేమిస్తున్న ఉద్యమం, ఆ ఉద్యమం పట్ల, ఆ ఉద్యమంలోని ఆటుపోట్ల పట్ల, ఆ ఉద్యమంలోని సమస్యల పట్ల ఆయన ఎంత వాస్తవిక దృష్టితో ఉండేవాడు, ఎంత క్రిటికల్గా కూడా ఉండేవాడు అనేది కూడా మనకు అనిపిస్తుంది. అంటే మామూలుగా అంటూ ఉంటారు, విప్లవకారులు తాము నిర్వహిస్తున్నటువంటి ఉద్యమం పట్ల, తమ పార్టీ పట్ల, తమ కార్యకలాపాల పట్ల విమర్శనాత్మకంగా ఉండరు, లేదా దాన్ని అభిమానించే వాళ్ళు విమర్శనాత్మకంగా ఉండరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గుడ్డెద్దు చేలోబడ్డట్టుగా విప్లవం చేస్తూ ఉంటారు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు నిజానికి. కానీ తాను నిర్మిస్తున్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తూనే ఆ ఉద్యమంలో ఉండే లోటుపాట్ల గురించి ఎంత శాస్త్రీయమైన పద్ధతితో ఆయన ఆలోచిస్తూ వచ్చేవాడని చెప్పడానికి కూడా చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. అక్కడి నుంచి అక్కడ చాలా కాలం పనిచేసి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన గుంటూరు జిల్లా బాధ్యతలు చేపట్టాడు. దానికి 2001-2 ఆ ప్రాంతంలో నేను గుంటూరుకు అనేక కారణాల వల్ల చాలా ఎక్కువగా తరచూ వెళ్తుండేవాడిని. మీకు ఆసక్తి ఉంటే ఆ కాలం నాటి, అంటే 2001 నుంచి 2006 వరకు ఆయన మరుడయ్యేంత వరకు ఆ మధ్యకాలంలోని స్థానిక పత్రికల జిల్లా ట్యాబ్లెట్ పేపర్లు ఒకసారి మనం గమనిస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ప్రధానమైన పత్రికల్లో వార్తలు వచ్చేవి కాదు. గుంటూరు జిల్లాలో నిజానికి ఎంత ప్రజా సంచలనాలు జరిగాయి ఆ రోజులలో, ఎంత ఉద్విగ్నభరితమైన వాతావరణం ఉండేది అనేది మనకు స్థానిక పత్రికలలో మనకు కనిపించేది. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మంజీరా ఆయన రాజకీయ దృక్పథము, ఆయన సైనిక విధానమే, అందులో ఆయనకుండే ఒక ప్రత్యేకమైన అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి మేళవింపుతోటి ఒక రకంగా విప్లవోద్యమం 2000 నాటికి వెనకతట్టు పడుతూ ఉన్నది. ప్రజల భాగస్వామ్యాన్ని, ప్రజల మిలిటెన్సీని పెంచడం కర్తవ్యం, ప్రజల రాజకీయపరమైన చొరవను పెంచడం విప్లవోద్యమ కర్తవ్యం అని అనుకుంటున్న కాలంలో ఆయన గుంటూరు జిల్లా ఉద్యమానికి నాయకత్వం వహించాడు. గుంటూరుకు అప్పటికే నిజానికి 3-4 దశాబ్దాల ఉద్యమ చరిత్ర ఉన్నది. చాలామంది అనుభవజ్ఞులైన నాయకులు అక్కడ పనిచేసి ఉన్నారు. ఆ ఒరవడిలోకి మంజీరా వెళ్ళాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడంటే ఇటు హైదరాబాదులో నుంచి, అజ్ఞాత ఉద్యమంలో పత్రికా రంగంలో నుంచి, దండకారణ్యంలో నుంచి, అక్కడి నుంచి ఆయన తన అనుభవాలన్నింటినీ మోసుకొని గుంటూరు జిల్లాకు వెళ్ళాడు. గుంటూరు జిల్లాలో మంజీరాకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేనాటికి, అంతకు ముందు నుంచి కూడా ఆయనకు 2 ఆసక్తులు చాలా బలంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఒకటి, వైద్య రంగానికి సంబంధించి ఇంతవరకు మిత్రులు మాట్లాడినట్టుగా హోమియో ఒక అంశం అయితే, రెండవది మంజీరా ఒక జాతీయ స్థాయి విషయాల పట్ల, అంతర్జాతీయ స్థాయి విషయాల పట్ల ఆయనకుండే అభినివేశంతో, ఆయనకు ఆ విషయాల పట్ల ఉండే ఆసక్తి, అది ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే నేపాల్ ఉద్యమాన్ని చాలా దగ్గరగా పరిశీలించే ప్రయత్నం చేశాడు. మంజీరా రచనలో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సినది
హోమియో వైద్య కవిత్వము లేకుంటే మిగతా విషయాలు కాకుండా ఆయనకే సంబంధించిన ప్రత్యేకమైన విషయాలు మనం చెప్పదలుచుకుంటే, ఒకటి హోమియో వైద్యానికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నము, రెండవది నేపాల్ విప్లవోద్యమానికి సంబంధించిన అధ్యయనము, దాని మీద రాసిన రచనలు, చాలా అనువాదాలు. అది ఆయన ప్రత్యేకమైన అంశం. ఈ రెండు ఆయనలోని ఒక ప్రత్యేకమైన కాంబినేషన్. ఇవన్నీ మోసుకొని ఆయన గుంటూరు జిల్లా విప్లవోద్యమం దగ్గరికి వచ్చాడు. గుంటూరు జిల్లాలో ఆయన చేపట్టిన సైనిక రాజకీయ చర్యలు చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. నగరంలో మండల కేంద్రాలలో ఆయన సైనిక చర్యలకు నాయకత్వం వహించాడు. వాటిలో ఉండే రాజకీయ అర్థాన్ని వివరించి వాటి నుంచి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజలకు లేకుంటే విప్లవోద్యమంలో ఉండే కార్యకర్తలకు ధైర్యాన్ని, సాహసాన్ని, తెగువను ఇచ్చి, అంటే వర్గ పోరాటము అంటే ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత పదునుగా ఉంటుంది, అది శత్రువు వచ్చినప్పుడు మనల్ని మనం కాచుకునేది మాత్రమే కాదు, మనం ఎదురుదాడి చేయవలసిన అవసరం ఉంటుంది. మనం ఎదురుదాడి చేయగల నైపుణ్యము, మెలకువ, సంసిద్ధత ఉన్నప్పుడు మాత్రమే ప్రజల్ని మనం కాపాడుకోగలం, ప్రజల్ని మనం నిలబెట్టగలం, క్యాడర్ని ఉద్యమంలో నిలబెట్టగలం అనే ఒక అండర్స్టాండింగ్ ఆయనకు ఉండేది. దాంట్లో కొంచెం ఒకవేళ మనం ఈరోజు వెనక్కి తిరిగి ఆలోచిస్తే కొంచెం ఏమైనా ఎక్కువగా ఏమైనా ఆలోచించాడా, దాన్ని మామూలు మాటలు చెప్పాలంటే కొంచెం ఏమైనా అతివాద ధోరణి ఏమైనా ఉండేదా అనేది మనం చర్చించవచ్చు. కానీ దానిని పక్కన పెడితే ఓవరాల్గా రాజకీయ ఉద్యమంలో, విప్లవోద్యమంలో రాజకీయ సైనిక చర్యలకు మధ్య ఉండే ఒక గాఢమైన అనుబంధాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ దిశగా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది అని మనం ఆయన ఆ కాలంలో ఆ 5-6 ఏళ్ల కాలం పాటు ఆయన పలనాడు ప్రాంతంలో అట్లా చాలా రకాల, నిజానికి చాలా ఇందాక చెప్పాను కదా, చాలా రకాల వార్తలు వస్తూ ఉండేవి. స్థానికంగా శ్రీధర్ అనే పేరుతో ఆయన ప్రకటనలు కానీ, ఆయన నాయకత్వంలో ఈ పనులు జరిగాయి అని, ఆయన నాయకత్వంలో కావచ్చు కాకపోవచ్చు కూడా, కానీ జిల్లా బాధ్యుడిగా ఉండేవాడు కాబట్టి, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉండేవాడు కాబట్టి, ఆయన మార్గదర్శకత్వంలో ఈ రాజకీయ చర్యలు, సైనిక చర్యలు, ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి అనేసి పత్రికల్లో చాలా విరివిగా రిపోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. అంటే ప్రజలు ఇప్పుడు ఈ పుస్తకంలో మనం చూసామంటే, బహుశా కరుణ తన పరిచయాల్లో ఉన్న మంజీరాతో కలిసి పనిచేసిన వాళ్ళతో కొన్ని వ్యాసాలు రాయించింది. చాలా మామూలుగానైతే ఎక్కడా చరిత్రలో నమోదు కాని, ఎందువల్ల అంటే మనం ఇంత విస్తారమైన చరిత్ర మనం చూస్తే ఓ 50 ఏళ్ళ ఇంత చరిత్రలో నిజానికి వేరు ప్రాంతాలలో జరిగిన విప్లవోద్యమ అనుభవాలు, ఘటనలు, చర్యలు, వాటి పర్యవసనాలు, వాటి వెనక ఉండే రాజకీయ అర్థాలు ఎక్కడైనా నమోదయ్యాయా అంటే పెద్దగా నమోదు కాలేదు. అనేక కారణాలు కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు కావచ్చు, ఎంతో కొంత కల్పనా సాహిత్యంలో అంటే కథల్లో, నవలల్లో నమోదైంది, కానీ రాజకీయ నివేదికలుగా మనకు పెద్దగా నమోదు కాలేదు. అవి ఆ రోజుల్లో పనిచేసినటువంటి కార్యకర్తల అనుభవాల్లో ఉండిపోయాయి, ప్రజల అనుభవాల్లో మిగిలిపోయాయి. వాటన్నింటినీ ఈ పుస్తకంలోకి తీసుకొచ్చే ప్రయత్నం కరుణ చేసింది. కాబట్టి ముఖ్యంగా పలనాడు కేంద్రంగా లేదా నల్లమల కేంద్రంగా జరిగిన చాలా సమరశీల పోరాటాల ప్రభావాలు ఎట్లా ఉన్నాయి ప్రజల మీద, ప్రజలు వాటితో ఎట్లా మమేకమయ్యారు. మామూలుగా మాట అంటూ ఉంటారు, విప్లవోద్యమం ఒక సైనిక చర్య చేపట్టింది అంటే నిర్బంధం వస్తుంది, నిర్బంధం తర్వాత చెల్లాచెదరైపోతుంది అనేసి. కానీ మంజీరా అండర్స్టాండింగ్ దీనికి భిన్నమైంది. అది వర్గ పోరాట స్ఫూర్తితో ఉండే అండర్స్టాండింగ్ కాబట్టి సైనిక చర్య అనేది నిజానికి సైనిక చర్య కాదు, అది ఒక రాజకీయ చర్య. ఈ రాజకీయ చర్య చేయడం వల్ల ప్రజలకు ఒక అనుభవం వస్తుంది, ఒక అభినవేశం పెరుగుతుంది, దానివల్ల జ్ఞానం వస్తుంది. విప్లవాన్ని ఎట్లాగా ముందుకు తీసుకెళ్లాలో ఆ అనుభవంలో నుంచి వారు దృఢంగా నిలబడగలుగుతారు. ఒకవేళ నిర్బంధమే వస్తే నిర్బంధాన్ని అధిగమించి ముందుకు పోయే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి 6-7 ఏళ్ల కాలం మనం గుంటూరు జిల్లా ఉద్యమానికి సంబంధించినటువంటి విషయాలు మనం ఏమైనా నిజానికి మన ఆధారాల నుండి మనం పరిశీలించామంటే, ఆయన ఆ ఉద్యమాన్ని అంతకు ముందున్న దశ నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక కొత్త వెలువలోకి తీసుకెళ్ళడానికి మంజీరా చాలా రకాల ప్రయత్నం చేశాడు. మనకు అనిపిస్తుంది ఇంత సృజనకారుడు, కవి, ఇంత సున్నితమైన మనిషి, ఈ మనిషి ఇంత రాజకీయ నిర్మాణ సైనిక విషయాల పట్ల ఇంత పట్టు ఎట్లాగా ఆయనకు సాధ్యమైంది అనేది మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందువల్ల అంటే 2002లోనో 2003లోనో అక్కడికి వెళ్ళినప్పుడు నల్లమలలో ఆయన కలిశాడు. నిజంగానే ఇందాక స్నేహ చెప్పారు కదా,
ఆయన అని తెలియదు, ఎందుకంటే మనకేం ఫోటోలు కూడా ఏం తెలియవు కదా, ఆయనని తెలియదు. ఆయన నన్ను పలకరించాడు, ఆ తర్వాత ముగిసిపోయింది అది. ఆ తర్వాత ఆయన నా గురించి ఏమీ మాట్లాడలేదు. నేను అక్కడ ఒక రోజు 2 రోజులు ఉంటే చాలా చాలా బిజీగా ఉన్నాడు ఆయన, నాకు మాట్లాడడానికి కాలేదు. తర్వాత ఒక ఫ్రెండు, అంటే కామ్రేడ్ సుగుణ, కౌముది సహచరి, ఆమెకు డౌట్ వచ్చింది, ఇంతకు నేను మంజీరాను గుర్తుపట్టానా లేదా అనేసి. దగ్గరికి వచ్చి, మంజీరాను మీరు గుర్తుపట్టారా అని అన్నది. అంటే ఇందాక ఎవరో చెప్పారు, ఆయన నాతో ఏమీ మాట్లాడలేదు, అంటే మాట్లాడే అవకాశం కూడా కలగలేదు అని చెప్పాను. ఇంతవరకు మిత్రులు చెప్తూ వచ్చారు, నిజానికి కరుణ చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చింది, ఆయన ఎంత పొదుపరిగా ఉంటాడు, అసలు మాటలు ఎంత తక్కువగా మాట్లాడతాడు, 4 మాటలే మాట్లాడవలసి వస్తే ఒకే మాట మాట్లాడే మనిషి. నిజంగానే పలకరించాడు, అంతకుమించి ఏమీ మాట్లాడలేదు. అక్కడ ఉండే వాళ్ళకి సందేహం కూడా కలిగేంతగా ఆయన ఉన్నాడనమాట. తర్వాత ఆమె చెప్పిన తర్వాత వెళ్ళి మాట్లాడితే కనీసం ఒక 40-50 నిమిషాల పాటు మొత్తంగా విప్లవోద్యమం గురించి, సాహిత్యోద్యమం గురించి, మళ్ళీ తనకు ఆసక్తి ఉన్నటువంటి నేపాల్ విప్లవోద్యమం గురించి, తనకు ఆసక్తి ఉన్నటువంటి హోమియో వైద్యం గురించి, అంటే ప్రభావశీలంగా మాట్లాడడం, అంటే మామూలుగా రాయలసీమలు అంటారు గడిబిడిగా మాట్లాడే మనస్తత్వం అనేసి. ఆ గడిబిడి మనస్తత్వం కాదు, కానీ చాలా నెమ్మదిగా, ఓపికగా, చాలా పొదుపుగా మాట్లాడుతూనే చాలా ఆలోచనాత్మకమైన సంభాషణ కొనసాగించే లక్షణం మంజీరకు చాలా బలంగా ఉంది. అందువల్ల బహుశా ఆయన తక్కువ మాట్లాడతాడు అని ముందు మనకు అనిపించవచ్చు, కానీ ఆయన పెద్దగా పలకరింపు ఉండదు, ఆయనంతకు ఆయనే కలుపుకుపోడు అనే కంప్లైంట్ ముందు ఉంటే ఉండవచ్చు, కానీ నిజానికి ఆయనతో మాట్లాడే క్రమంలో ఆ అభిప్రాయాన్ని మనం వదులుకుంటాం. ఎందుకు వదులుకుంటామంటే, ఆయన అట్లా మాట్లాడకపోయినప్పటికీ మాట్లాడిన కొద్ది సమయంలోనే మన పట్ల ఒక నమ్మకంతో, ప్రేమతో, బాధ్యతతో అప్పుడు అక్కడ చెప్పవలసిన విషయాలు, తాను చెప్పవలసిన విషయాలు తాను చెప్పడము, తాను తెలుసుకోవాల్సిన విషయాలు తాను తెలుసుకోవడం అనే ఒక సుగుణం ఆయనకు ఉన్నది. అంటే ఒక విస్తృతమైన ప్రజా జీవితంలో నుంచి ఆయన సొంత, ఎందుకంటే ప్రతి మనిషి ఒక సింగిల్ పీస్. మనం విప్లవకారుల్లో చాలా సాధారణ అంశాలు ఉంటాయి, వ్యక్తిత్వాలలో చాలా కలిసి ఉండే కామన్ లక్షణాలు చాలా ఉంటాయి వ్యక్తులందరిలో కూడా. అందులోనూ ఒక రాజకీయ లక్ష్యంతో, ఒక నిర్మాణంలో పనిచేసే వాళ్ళలో అట్లాంటి ఉమ్మడి మనస్తత్వం చాలా ఉండవచ్చు, కానీ ప్రతి మనిషికి ఉండే ఓ ప్రత్యేకత ఏదైతే ఉందో ఆ ప్రత్యేకత మంజీరాలో చాలా స్పష్టంగా మనకు కనిపించేది. ఆయన పొదుపరితనంలోనే కాకుండా ఆయన రాతలో కూడా ఆ రకమైన పదును మనకుండేది. నిజానికి ఆయన నేపాల్ విప్లవోద్యమం మీద ఆయన చేసిన పరిశీలన కానీ, ఆయన రాసిన వ్యాసాలు, ఆయన చేసిన అనువాదాలు, ఒక రకంగా ఆయన ఏమనుకున్నాడంటే, నేపాల్ విప్లవోద్యమంలాగా భారత విప్లవోద్యమాన్ని కూడా అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైన ఒక రాజకీయ సైనిక విధానం ఒకటి రూపొందవలసి ఉంటుంది అనే అభిప్రాయం ఆయనకు ఉండేది. నిజానికి ఆయన చివరి రోజులలో నేపాల్ విప్లవోద్యమం ఎట్లా మారిపోయిందో మనందరము చూసాం. బహుశా ఆయన కూడా గమనించి ఉంటాడు ఆ లక్షణాన్ని కూడా ఆయన. సో ఇది మంజీరాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశం ఇది. ఈ మొత్తంలో నుంచి ఈ పుస్తకం నాకేమనిపిస్తున్నది అంటే, చాలా విస్తారమైన జీవిత అనుభవాలు, చాలా విస్తారమైన ప్రజా జీవితంలో అనేక తలాలలో నుంచి మార్పులు రావడానికి జరిగిన ప్రయత్నం ఏదైతే ఉందో అది ఎక్కడ నమోదు కాలేదు, లేదా అరకొరగా నమోదు అయింది, లేదా ఒకవైపు నుంచి మాత్రమే నమోదైంది. అట్లాంటి విషయాలకు, అలాంటి చరిత్ర నిర్మించడానికి చాలా ప్రయత్నం చేయాల్సిన అవసరం. అంటే విప్లవోద్యమ చరిత్ర, నిజానికి విప్లవోద్యమం పని అయిపోయింది అనేవాళ్ళు ఎట్లాగో ఉన్నారు, ఇక ఇది ముందుకు పోవడం ఎట్లాగా అనే ప్రశ్నలు లేవదీస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది ఈరోజు ఇప్పటికిప్పుడు ఇట్లా వచ్చి పడింది కాదు, దీని వెనక ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది, ఒక ప్రజా ఆచరణ ఉన్నది, ఒక రాజకీయపరమైన స్పష్టత ఉన్నది. ఆ స్పష్టతలో నుంచి ఈ ఉద్యమం కొనసాగుతూ వచ్చింది. ఈ కొనసాగుతూ ఈరోజు ఒకవేళ ఈ వెనుకంజలోకి ఇది చేరుకొని ఉండవచ్చు, కానీ ఈ వెనుకంజ అనేది వాళ్ళ అమాయకత్వం వల్లనో, తెలివి తక్కువ తనంలో ముందు చూపు లేకపోవడం వల్లనో ఈ వెనుకంజ కాదు. ఈ వెనుకంజ రావడానికి సంబంధించినటువంటి ఒక గతితార్కిక క్రమం ఒకటి ఉంది, ఒక సామాజిక సంబంధమైన సంక్లిష్టమైన ప్రయాణం ఒకటి ఉంది. ఈ సంక్లిష్టమైన ప్రయాణాలలో అనేక రకాల విభిన్నమైన వ్యక్తులు
ఆ ఉద్యమంలో ఉన్నారు. అట్లాంటి విభిన్నమైన వ్యక్తుల అవగాహనల్ని, వాళ్ళ ఆచరణని, వాళ్ళు సమాజానికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ఒరవడిని మనం గ్రహించవలసిన అవసరం ఉంది. అట్లా గ్రహించడానికి ఈ పుస్తకం పనికి వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఆయన ఈ పుస్తకంలో ఒక వ్యాసం ఉంది. మురళి అని ఒక వ్యక్తి రాశారు. ఆయన మంజీరా దగ్గర చాలా సన్నిహితంగా ఉండేవాడని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన ఉద్యమంలో ఉన్నారో లేరో మనకు తెలియదు, కానీ మంజీరా వ్యక్తిగా సాటి వాళ్లతో ఎట్లా ఉంటాడు అసలు. మామూలుగా ఆయన ఎక్కువగా మాట్లాడడు, కలివిడిగా ఉండడానికి అనిపిస్తుంది కదా. ఆయన పక్కన ఉండే, ఆయన గార్డుగా ఉండే మనిషి కావచ్చు, లేకుంటే ఆయన కేటాయించబడ్డ మనిషి కావచ్చు, ఆ మనిషితో మంజీరా ప్రవర్తనని తన అనుభవంలో భాగమైంది కాబట్టి, తన జీవితంలో అది భాగమైంది కాబట్టి చాలా అద్భుతంగా వ్యాసం రాశాడు. అంటే ఒక విప్లవ వ్యక్తిత్వాన్ని ఎట్లా మనం అర్థం చేసుకుంటాం అసలు. మామూలుగా చాలా అద్భుతమైన అమరవీరులు, వాళ్ళ గురించి చాలా రకాల పాటలు వస్తున్నాయి, చాలా రకాల కథనాలు వస్తున్నాయి, వాళ్ళతో ఉండే అనుబంధాన్ని చాలామంది చెప్తూ ఉన్నారు. ఇవన్నీ మూసపోసినవి కాదు, ఇవన్నీ ఒక రకమైనవి కాదు. ఇవి మానవ జీవితంలో ఎంత వైశాల్యం ఉన్నదో, ఎంత విస్తృతి ఉన్నదో, ఆ విస్తృతి మొత్తాన్ని కలగలిపితే ఈ వ్యక్తుల వ్యక్తిత్వం అవుతుంది. కాబట్టి అది చూడ్డానికి ఒకలాంటి ఆలోచన ధోరణి, ఒకలాంటి జీవనధార అనిపించవచ్చు, కానీ అందులో ఉండే వైవిధ్యం అనేది మొత్తంగా మానవ సమాజానికి, మానవ జీవితానికి, చరిత్రకు సంబంధించిన వేరువేరు స్థాయిలలో మనుషులు ఎట్లా రూపొందుతారు అసలు అనే దానికి సంబంధించిన ఒక ప్రత్యేకతని మనం చూడాలి అంటే మంజీరాలో దాన్ని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఈ పుస్తకం బహుశా అట్లాంటి ఒక ప్రయత్నం ఇది. అంటే చరిత్రను నమోదు చేయడం, దానికి కరుణ దీనికి ఒక ఈ పుస్తకంలో ముందు ఒక వ్యాసన అన్నీ తానై అని రాసింది. బహుశా తన సంబంధంలో అన్నీ తానై అన్నటువంటి ఒక మనిషి ఒక 4-5 స్థాయిలలో విప్లవోద్యమంలో పనిచేశాడు. అంటే వాళ్ళ ఊళ్ళో ఒక దళాన్ని ఏర్పాటు చేసి అక్కడ విప్లవోద్యమాన్ని నిర్మాణం చేయాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ ప్రాంతాన్ని పరిశీలించాడు, అధ్యయనం చేశాడు, అక్కడ దళాన్ని ఏర్పాటు చేశాడు. కొద్ది కాలం పాటు పనిచేసింది, ఆ తర్వాత అది అక్కడ ఆగిపోయింది. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్ నగర ఉద్యమంలో బాధ్యతలు చేపట్టాడు. ఇక్కడి నుంచి పత్రికా రంగంలోకి వెళ్ళాడు. ఇన్ని స్థాయిలలో పనిచేసే క్రమంలో ఒక మనిషి ఎట్లాగా రూపొందుతాడు, ఆ మనిషి వ్యక్తిత్వం ఇతరులతో ఎట్లా ఉంటుంది అనే దాన్ని కరుణ ముందు రాసిన వ్యాసంలో చాలా ఒక రకంగా కరుణ రాసిన వ్యాసము, షహీదా రాసిన వ్యాసం, మంజీరను మనం దగ్గరగా వ్యక్తిగా అర్థం చేసుకోవడానికి, ఒక కామ్రేడ్గా అర్థం చేసుకోవడానికి ఆ 2 వ్యాసాలు పనికి వస్తాయి. అయితే నాకు అనిపించింది ఏమిటంటే ఆ 2 వ్యాసాలు మంజీరా అనబడే వ్యక్తికి సంబంధించినవి మాత్రమేనా అని కూడా నాకు ఒక సందేహం వచ్చింది. ఎందువల్లంటే వ్యక్తి గురించే వాళ్ళు చెప్తూ ఉన్నారు, కానీ ఆ వ్యక్తిత్వంలో భాగమైన విప్లవం గురించి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. సహచరిగా కరుణ అయినా, ఆయనతో కలిసి పనిచేసినటువంటి కామ్రేడ్గా షహీద్ అయినా కూడా నా మిత్రుడు, నా నాయకుడు అని షహీదా రాసింది. అంటే సన్నిహితమైన మిత్రుడు, అంతకుమించి రాజకీయ ఉద్యమంలో నాయకుడు. ఈ ఇద్దరి వ్యాసాలు చూసినప్పుడు అది కేవలం ఒక మంజీరా అనబడే వ్యక్తి పర్సనాలిటీనే కాకుండా రూపొందుతూ ఉన్న విప్లవోద్యమ వ్యక్తిత్వాన్ని చిత్రించినటువంటి రచనలుగా కూడా మనకు అవి కనిపిస్తాయి. అట్లాగే ఐవి సాంబశివరావు గురించి కరుణ రాసిని చూసినప్పుడు కూడా నిజానికి వీళ్ళకంటే ముందు తరం ఆలోచనాపరుడు, ఒక విప్లవ ఆదర్శంతో విప్లవంలో భాగం కావాలని చైతన్యపూర్వకంగా విప్లవాన్ని ఎంచుకొని వెళ్ళినటువంటి ఒక మేధావి, ఒక రచయిత, ఒక ప్రభావశీలమైనటువంటి వ్యక్తి. ఆయన గురించి నేను కరుణ మాస్టారుతో అని మంజీరా రాసిన వ్యాసంలో కానీ, లేకుంటే కరుణ రాసిన వ్యాసంలో మాస్టారు గురించి ఉన్నది కానీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఈ విలువలు, ఈ ఆదర్శాలు, ఈ ఆకాంక్షలు ఇవి సమాజానివి, ఇవి వ్యక్తులవి మాత్రమే కాదు. మనకు వ్యక్తులుగా ఒక కరుణనో ఒక మంజీరానో లేకపోతే ఒక మాస్టారో మరొకరో మనకు కనిపిస్తారు, కానీ అంతిమంగా ఇవి సమాజం కోరుకుంటున్న విలువలవి. సమాజం ఇట్లాగా తాను ఉండాలి, తనను తాను ఇట్లాగా నిర్మించుకోవాలి. సమాజం ఎప్పుడూ కూడా తనదైనటువంటి చైతన్యంతో, చరిత్ర తనకిచ్చే అవకాశాలతోటి ఆ సమాజం ఎట్లాగా పునర్నిర్మాణం అవుతూ ఉంటుంది. ఆ పునర్నిర్మాణం అయ్యే ఒక క్రమాన్ని
మనం వ్యక్తులలో దర్శిస్తాం, వ్యక్తుల్లో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళ సంబంధంలో మనం తెలుసుకుంటాము. మనకు తెలియని వాళ్ళైతే ఇట్లాంటి రచనల ద్వారా, ఇలాంటి పుస్తకాల ద్వారా ఆ వ్యక్తులు ఎట్లాగా ఉన్నారో తెలుసుకుంటాం. కానీ అంతిమంగా మనకు తెలిసేది వ్యక్తులు కాదు, వ్యక్తులు మాత్రమే కాదు, ఆ కాలాన్ని నిర్మించడానికి, లేకుంటే ఆ సమాజాన్ని అద్భుతంగా మానవీయం చేయడానికి, ఆ సమాజాన్ని ఒక కొత్త సమాజంగా నిర్మించడానికి. ఎందువల్ల అంటే ఉన్న సమాజాన్ని ఎవరైనా వ్యాఖ్యానించగలుగుతారు. ఇట్లా ఉంది బోల్డంత డేటా ఉంది కాబట్టి ఈ రోజులలో చాలా అభిప్రాయాలు చెప్పవచ్చు, చాలా విశ్లేషణలు చాలా చేయవచ్చు. కానీ సమస్యలు ఎక్కడ ఉంది అంటే సమాజాన్ని మార్చడానికి మనుషులు చేసే ప్రయత్నం ఏమిటి? మంజీరా తాను మారుతూ, దానికి కరుణ రాసిన వ్యాసం చూస్తే తొలి రోజులలో మంజీరా ఎలా ఉండేవాడు అనే దగ్గర నుంచి చిట్ట చివర ఎర్రగొండపాలెంలో ఆయన ఎన్కౌంటర్ కావడానికి ముందు చర్చలు విఫలమై నిర్బంధం పెరిగి అంతా అయిపోయిన తర్వాత కరుణ అక్కడి నుంచి బయటికి రావడానికి ముందు మంజీరా ఎట్లా ఉండేవాడు ఆ మొత్తం వ్యక్తిత్వాన్ని నెరేట్ చేసింది. ఈ నెరేషన్ ఇది వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు, ఒక మనిషిని ఇట్లా మార్చే పని విప్లవం చేయగలుగుతుంది. వేరు వేరు దశలలో విప్లవంలో ఆయన పాల్గొనే క్రమంలో తన మిత్రుల వల్ల, తన సహచరుల వల్ల, ప్రజలలో కలిసిపోవడం వల్ల ఒక వ్యక్తి విప్లవోద్యమంలో భాగంగా ఎట్లా తనను తాను పునర్నిర్మించుకుంటాడు అనేది కూడా మనకు ఈ పుస్తకంలో ఒక ఇన్సైట్ మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇది మంజీరాను అర్థం చేసుకోవడానికి మనం చేయగల ఒక ప్రయత్నానికి ఈ పుస్తకం పనికి వస్తుంది. ఇందాక మిత్రులు అన్నట్టుగా సరిగ్గా 2006 ఇట్లాంటి ఒక విషాదకరమైన రోజుల్లోనే మంజీరా మనకు దూరం అయ్యాడు. సరిగ్గా ఇప్పుడు తిరిగి మళ్ళీ అట్లాంటి ఒక శాంతి చర్చల కాలంలో, ఒక యుద్ధ కాలంలో మనం మళ్ళీ మంజీరాను స్మరించుకుంటూ ఉన్నాం. చాలా రెలవెన్స్ ఉన్నటువంటి సందర్భం ఇది. చరిత్ర నిజానికి ఒట్టిపోదు, చరిత్ర రాలిపోదు. చరిత్ర అనేది పదే పదే ఎట్లాగా పునర్నిర్మాణం అవుతూ ఉంటుంది, కొత్త సందర్భాలు తీసుకుని వస్తుంది, పాత విషయాన్ని కొత్త సందర్భంలో మన ముందుకు ఎట్లాగా ప్రవేశపెడుతుంది అని చెప్పడానికి కూడా ఈ పుస్తకం. మనం ఇప్పుడు మంజీరా గురించి మాట్లాడుకోవడం, ఎందుకంటే మంజీరాకు చర్చలు జరిగిన తీరు పట్ల చాలా క్రిటికల్ అప్రోచ్ ఉండేది. అట్లాంటి ఒక విమర్శనాత్మక దృష్టి ఉన్నటువంటి ఒక నాయకుడి, కవి అమరత్వాన్ని మనం స్మరించుకుంటున్న ఈ సమయం, సామాజికంగా చూసినప్పుడు మళ్ళీ ఒకసారి శాంతి చర్చల సందర్భం ఇది. అప్పుడు ప్రభుత్వం తాను విప్లవకారులతో చర్చలకు నేను సిద్ధమయ్యాను అని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే విప్లవకారులు ప్రజల ప్రాణాలు కాపాడటానికి, సమాజంలో హింసను నివారించడానికి, సమాజంలో ఒక డెమోక్రటిక్ స్పేస్ని నిలబెట్టడానికి, స్థాపించడానికి విప్లవకారులు కాల్పుల విరమణం సిద్ధమయ్యారు. కానీ ప్రభుత్వం మాత్రం నేను ససేమిరా చర్చలకు సిద్ధంగా లేను అని ప్రకటించిన సందర్భం. ఇదంటే శాంతికి అవకాశం లేదు, శాంతిని నేను కోరుకోవడం లేదు, శాంతిని నేను ఆశించడం లేదు, నేను హింసను మాత్రమే కోరుకుంటున్నాను, నేను మరణహోమాన్ని మాత్రమే కొనసాగించగలుగుతాను, నేను అణిచివేతను మాత్రమే కొనసాగించగలుగుతాను, శాంతికి, సంభాషణకు, చర్చకు అవకాశం లేదు, అంటే సారాంశంలో ప్రజాస్వామ్యానికి అవకాశం లేదు అని ప్రభుత్వం చెబుతున్న ఈ విపత్కరమైన పరిస్థితిలో ఇక్కడ మనం మంజీరా గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ మాట్లాడుకోవడానికి సందర్భమైన ఈ పుస్తకాన్ని మీరందరూ చదవాలి అనేసి, చదివి మంజీరాతో పాటు విప్లవాన్ని కూడా మీరు తెలుసుకోవాలి అని, ముఖ్యంగా ఇప్పుడు విప్లవాన్ని తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. ఎందువల్ల అంటే పెద్ద ఎత్తున వెల్లువలు సాగుతూ ఉన్నప్పుడు విప్లవం గురించి మాట్లాడడము, విప్లవంతో పాటు కలిసి నడవడము, విప్లవాన్ని వ్యాఖ్యానించడము, విప్లవానికి చాలా అనుకూలంగా ఉంది, కాలం రాబోతుంది అని చెప్పడం చాలా తేలిక విషయం, చాలా తేలిక విషయం. ఈ పనికి మనం ఎవరం అవసరం లేదు, పత్రికలే చెప్తూ ఉంటాయి. ఏ రోజు వార్తలు ఆ రోజు రాసే పత్రికలే ఆ ప్రకటనలు చేస్తూ ఉంటాయి. కాలం అట్లాంటిది కాదు. చరిత్ర ఎప్పుడు అలాంటి అవకాశాన్ని ఇవ్వదు. చరిత్ర అనేక రకాల అవకాశాలు ఇస్తుంది, అనేక ఇబ్బందికరమైన మార్గంలో మన ప్రయాణాన్ని అది నిర్దేశిస్తుంది. ఇప్పుడు నిర్దేశిస్తున్న పరిస్థితి ఏమిటంటే విప్లవాన్ని మనం అర్థం చేసుకోగలమా, అసలు విప్లవానికి ఉన్నటువంటి అవకాశాలు మనం అర్థం చేసుకోగలమా, విప్లవం పురోగమించగలదన్నటువంటి భరోసా మనకేమైనా ఉన్నదా? ఈ భరోసాని కేవలం ఒక విశ్వాసంగా, నమ్మకంగా, మూఢనమ్మకంగా కాకుండా ఒక తార్కికమైన, హేతుబద్ధమైన అంశంగా మన
రక్తమాంసాలలో భాగం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ఆటుపోట్ల నుంచి తిరిగి మళ్ళీ ఒక వెల్లువ రావడానికి, ఆ విలువ వచ్చినప్పుడు దానికి చాలామంది వస్తారు తప్పనిసరిగా. అంతవరకు దీన్ని ముందుకు నెట్టడానికి, ముందుకు తీసుకెళ్ళిపోవడానికి చాలా క్రిటికల్గా ఆలోచించి దీనిలోని లోటుపాట్లను సవరించుకుంటూ ముందుకు వెళ్ళి ఒక బృహత్తరమైన ప్రయత్నంలో వ్యక్తులుగా, సాహిత్యకారులుగా, విప్లవాభిమానులుగా మనం ఎట్లా ఉండగలం, మనం ఏమైనా ఆ ప్రయత్నం చేయగలమా, ఆ ప్రయత్నం చేయడానికి అవసరమైన నిజాయితీతో పాటు విప్లవ నిబద్ధతని మనం ప్రకటించగలమా అనేది ఈరోజు ఒక పెద్ద సవాలుగా మిగిలి ఉన్నది. విప్లవానికి కాలం కాదు, సాయుధ పోరాటాలకు కాలం కాదు అని చెబుతున్న కాలంలో ఇప్పుడు కూడా విప్లవానికి కాలమే, ఇది కూడా విప్లవ కాలమే అని చెప్పడానికి ఒక తార్కికమైన, వివేచనాత్మకమైనటువంటి ఒక పరిశీలన మనం చేయగలమా అనేది మంజీరాకు మనం ఇచ్చే నివాళి అంటూ ముగిస్తున్నాం.